मिनट वन वे డైరెక్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఏ తత్వం అందరికీ శనార్థి. నేను మీ రాకేష్ స్వామిని. చాలా రోజుల నుంచి ఇట్లా యూట్యూబ్లో వీడియో పెడతలేను, ఎందుకంటే నేను పండుగలు చేస్తున్నా, బిజీగా ఉన్నా కాబట్టి ఈ వీడియోలు ఇట్లా పెడతలేను. ఈరోజు నా దగ్గర దాకా వచ్చిన విషయం ఏంటంటే, నా పేర్ల మీదంగా ఇట్లా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, మోజాప్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో రాకేష్ స్వామి జ్యోతిషం చెప్పబడును అని చెప్పేసి ఫేక్గా పెడుతున్నారు. ఈ యొక్క లాంగ్ వీడియో ఏంటంటే, నేను శబరి వెళ్తున్నా, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు నేను ఇట్లా శబరి వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ యొక్క లాంగ్ వీడియోలో చాలా రోజుల తర్వాత, ఒక నెలన్నర అవుతుంది నేను యూట్యూబ్లో ఇట్లా లాంగ్ వీడియో పెట్టక, చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో పెడుతున్నా. ఎవరైనా గుర్తుపెట్టుకొని స్వామి, నేను ఎవరిని కూడా కన్సల్ట్ గాను, ఎవరు కూడా నా దగ్గర ఉండరు. ఈ యొక్క లాంగ్ వీడియోలో ఇట్లా చెప్తున్నది ఏంటంటే, నేను శబరి వెళ్తున్నా, మరి వెళ్ళేటప్పుడు ప్రయాణం ఎట్లుంటుంది అనేది ఇట్లా ఈ యొక్క వీడియోలో చూపిస్తాం. మీరు ఎవరైనా సరే నా పేరు చెప్పి కానీ వీడియోలు పెట్టినా, ఫోన్ నెంబర్లు పెట్టినా మీరు ఫోన్లు చేయకండి స్వామి. ఎవరు కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి రాకేష్ స్వామి దగ్గర ఉంటాం మేము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినా, లేకుంటే మీరు మనీ చేసినా మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను దీని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇట్లా ఈ యొక్క వీడియో ఇట్లా ఆ శబరిమల అయ్యప్ప స్వామి, కలియుగ పురుషుడు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. అందరు చూడండి, ఎల్లమ్మ తల్లిని మొక్కి ప్రతి ఒక్కరు గిట్లా, శివేని దలిచే ప్రతి ఒక్కరు గిట్లా, అలాగే ఆ కొమరవెల్లి మల్లన్న స్వామిని దలిచేటోడు గిట్లా ఈ యొక్క సట్టివారాలు ఉన్నాయి. సట్టివారాలకి ఇట్లా సట్టి నిలబెడతారు కాబట్టి లగ్గాలు చేసుకొని ఎంత మంచిగా చేసుకోండి. బండారి తీసుకొచ్చుకొని కొమరవెల్లి నుంచి లగ్గం చేయండి. ఆ బండారితో భాషంతమనే దేవుడు బండారి మల్లన్న స్వామి కాబట్టి తొక్కేది బండారి, మొక్కేది బండారి కాబట్టి బండారితోని సర్వ పాప నివారణ అవుతుంది, సర్వ రోగ నివారణ అవుతుంది. కాబట్టి బండారి పెట్టుకొని ఎల్లమ్మ తల్లిని మల్లన్న స్వామి దలిచిన వాళ్ళని ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఈ యొక్క వీడియో ఇట్లా ఏంటంటే, నేను ఇప్పుడు శబరి వెళ్తున్నా కాబట్టి ఈ యొక్క వీడియోలో నాకు బోర్డింగ్ పాస్ ఇట్లా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అయ్యప్ప స్వామిని మొక్కే ప్రతి ఒక్క భక్తులు, ప్రతి ఒక్క ప్రజలు, చాలామంది కూడా శబరి పోవాలని చెప్పేసి ఆశతో ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్లా ఈ యొక్క వీడియో చూసి అయ్యప్ప స్వామిని మంచిగా తలుచుకోండి, అంత మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా కాబట్టి, ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు నేను పక్కనే కూర్చున్నా. ఇక్కడ మన శిశు వాళ్ళకి ఇట్లా, ఇంకా తెలిసిన వాళ్ళకి ఇట్లా మంచిగా రిసీవ్ చేసుకొని చూసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉండి మరీ చూసుకున్నారు. కాబట్టి ఈ యొక్క వీడియో ఇట్లా మనం చూడండి. ఎన్ని రోజుల నుంచి ఇట్లా వీడియోలు ఏంటంటే, పండుగలు చేస్తున్నాం కాబట్టి బిజీగా ఉంటాము, అన్ని వీడియోలు ఇట్లా పెట్టలేకపోతున్నా. కొందరు వీడియోలు ఇట్లా పెట్టలేక నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నా. చూడండి స్వామి, ఇంకెవరైనా సరే నా పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర ఉంటాము అనేటోళ్ళు కూడా ఎవరు కూడా నమ్మకండి. వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడతాం అనేటోళ్ళు కూడా రాకేష్ స్వామి దగ్గర ఉండి మాట్లాడతామని చెప్పినా కానీ మీరు ఎవరు కూడా నమ్మకండి. నేను ఎందుకంటే ఈ విషయంలో ఏమవుతుందంటే, ఒకరి పేరు మీద అట్లా చేస్తుంటే నమ్మకం అనేది పోతుంటుంది. చాలామంది కూడా ఈ కలియుగంలో ఒక మనిషిని ఎదుగుతుంటే తొక్కుదామని చాలామంది అనుకుంటారు. అది మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పని అవసరం లేదు. ఇప్పుడు ఇట్లా మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాము కాబట్టి స్వామి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శబరిమల యాత్రలో పాల్గొన్నటువంటి అయ్యప్ప స్వాములు, అలాగే నిండు మాల వేసుకొని పూజ చేసినటువంటి అయ్యప్ప స్వాములకు, ప్రతి ఒక్కరికి కన్యాస్వాములకు, అలాగే గురు స్వాములకు, అలాగే మహాపడి పూజలు పెట్టేటువంటి ఏ స్వాములైనా సరే అది భక్తితో చేస్తున్నారు కాబట్టి పక్కా మన యొక్క కష్టాలని తొలగించి ఈ యొక్క కలియుగంలో చాలా పాపలోకం అయిపోతున్నది. ఆ పాపలోకం పోవడానికి ఇంతమంది స్వాములు ఇట్లా మాలలు వేసుకొని ఈ భూమండలంలో మంచి జరగాలని చెప్పేసి కూడా తపన పడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి స్వాములకు ఇట్లా మనందరము సహకరించి, ఎవరైతే శబరి రావాలనుకుంటారో వాళ్ళందరికీ ఇట్లా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. నాకు కళలు వచ్చి ఆయన చెప్పుతున్నాడు చాలా రోజుల నుంచి ఇట్లా, ఎందుకో నాకు టైం కుదరలేదు కాబట్టి ఈరోజు ఇట్లా నేను వచ్చి ఈ యొక్క శబరి వెళ్ళడం జరుగుతుంది. మీకు కూడా చూపిస్తా, చూడండి ఈ యొక్క శబరిమల యాత్ర ఇట్లా ఎంత బాగుంటుంది అనేది. ఇట్లా నేను కూడా ఫస్ట్ టైం పోతున్నా, ఎందుకంటే స్వామి ఒక తానికి వెళ్ళిందంటే, నేను 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాల దర్శనాలు చేసుకున్నప్పటికీ ఇట్లా ప్రతి ఒక్క వీడియో పెట్టడం జరిగింది. కొన్ని వీడియోలు ఇట్లా డిలీట్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి వీడియోలు వస్తుంటే చూడండి, అంత మంచి జరుగుతుంది. అయినా సరే ఎవరి దర్శనం కావాలన్నా దైవానుగ్రహం ఉండాలి. ఈరోజు నా దర్శనాని కోసం వాళ్ళకి ఇట్లా వచ్చేటప్పుడు కలిసిరు, వాళ్ళందరికీ ఇట్లా ఒకటే అనుకోరు. వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను గడుద్దామంటే అది కుదరలేదంట.
అది ఈసారి అయ్యింది. అది కూడా అయ్యప్ప స్వామి ఆజ్ఞ వల్ల. ఈరోజు నాకు అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ మీరు కూడా అయ్యప్ప స్వామి మంచిగా తలుచుకోండి స్వామి. నేను సివిల్లో పోతున్నా, దర్శనం చేసుకున్న తర్వాత అది ఇంకో వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుంది ఏందనేది, ఇట్లా ఫ్లైట్ ఎక్కి నేను జర్నీ చేసేది ఎట్లున్నది అనేది అయితే ఒక వీడియోలో చూపిస్తా, చూడండి సార్. జై ఎల్లమ్మ తల్లి. పండుగ వీడియోలతో మళ్ళీ మీ ముందరికి వస్తా. ఎంతమంది ఎవరేమనుకున్నా ఎవరేమో అంటున్నా అందరి గురించి ఇచ్చిపెట్టి భగవంతుని మీద నమ్మకం అయ్యండి. భగవంతుడే మనకు అన్ని తీరులో మనకు మార్గం చూపిస్తాడు. నేను చెప్తున్నా స్వామి, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. ఫస్ట్ శబరియాత్ర వీడియోనే పెడదాం అనుకున్నా. డిసెంబర్ ఇది ఎండింగ్ ఉన్నది. ఈరోజు డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 8లో నేను ఒక జర్నీ చేస్తున్నా. ఎప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియోలు వస్తాయి, మంచిగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్యామిలీతో చూసి వీడియో ఇట్లా అందరూ ఇంకా ఇట్లాంటి యాత్రలు ఇట్లా నేను పండుగ చేసేది ఇట్లా చూడండి. అందరికి ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి దర్శనం అనేది మామూలుగా అయ్యేది కాదు. ఇక ఆయన పులులతోని నెమలులతోని అడవులున్న జంతువులతో ఆటలు ఆడుకునే బాల అయ్యప్ప స్వామి. కొన్ని కంట్రీస్లో అలా ఇది ఓన్లీ రిలేటెడ్ లైక్ ట్రావెలింగ్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్రావెల్, రైల్వే స్టేషన్ ట్రావెల్, ఇలాంటి చోట్ల ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. Malaki. సామాన్య ప్రవేశం
एक मिनट वन वे మెల్ల మెల్ల ఎక్కువ ఉంటారు సార్. നെക്സ്റ്റ് ഇവർ പോണ്ടേ അവിടെ അല്ലേ? നേരെ ലെഫ്റ്റ് പോകണം. നേരെ നിലക്കല ഓക്കെ നിലക്കലിൽ നേരെ പോകണം. നിലക്കലിലെ വണ്ടി ഇവിടെ നോക്കണം.